ఇది ఇన్స్టెంట్‌గా ఇడ్లీ దోస బ్యాటర్ నేను తీసుకున్నానండి. ఎప్పుడైనా ఎమర్జెన్సీలో కానీ, టైం లేనప్పుడు కానీ, మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ తొందరగా అవ్వాలనుకున్నప్పుడు, మనం ఇలా ఇన్స్టెంట్ రైస్ బ్యాటర్ నేను తెప్పించుకున్నానండి. ఇడ్లీ దోస బ్యాటర్ మనకు ఉపయోగపడుతుంది ఈ టిప్ అనేది. అయితే నేనేం చేశానంటే ఎలక్ట్రిక్ రైస్ ప్రెషర్ కుక్కర్ ఉంటుంది కదా! దాంట్లో ఇడ్లీ బ్యాటర్‌ని నేను ఇడ్లీ పాత్రలో పెట్టానండి. మూత నేను లాక్ చేయను. మార్నింగ్ టైంలో అసలు లాక్ చేయనండి బిజీగా ఉన్నప్పుడు. మూత మామూలుగానే లిడ్ లాగే పెట్టాను. మామూలుగా మూతలాగే పెట్టాను. అయితే కిందున్న కాయిల్ యొక్క హై టెంపరేచర్‌కి ఇడ్లీలు చాలా సాఫ్ట్‌గా వితిన్ 5 మినిట్స్ ఉడికిపోతాయండి. ఎగ్జాక్ట్‌లీ టైమర్ ప్రకారం 5 మినిట్స్‌కి మించి టైం పట్టదు ఎలక్ట్రిక్ రైస్ ప్రెషర్ కుక్కర్‌లో. నేను P1 అని పెట్టానంటే ప్రెషర్ 1 రైస్ కుకింగ్ మోడ్‌లో పెట్టాను. ఇడ్లీ మోడ్‌లో కూడా పెట్టలేదు. పెట్టినప్పుడు ఈ రకంగా ఇడ్లీలు నాకు సాఫ్ట్‌గా వచ్చాయి. ఇందులో నేను ఇడ్లీ సోడా కూడా కలపలేదండి. అయినా కూడా ఇడ్లీ చాలా సాఫ్ట్‌గా, సూతింగ్‌గా వచ్చింది. అదొక యూస్ఫుల్ టిప్ అండి. తర్వాత ఈ పల్లి చట్నీ ఏంటంటే ఇడ్లీలోకి పల్లి చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇదొక మెథడ్ అనమాట. పల్లీలు కొంచెం ఆల్రెడీ నిన్న నేను ఎయిర్ ఫ్రైయర్‌లో పల్లీలు రెడీగా వేపుకొని పెట్టుకున్నాను. సో, టైం సేవ్ చేయడానికి చెప్తున్నానండి. ఎయిర్ ఫ్రైయర్‌లో ఒక 2 నిమిషాల్లోనే వేగిపోతుంది. చక్కగా పల్లీలు రోస్ట్ అయిపోతాయి. మీరు ఒకసారి నా వీడియో చూడండి. నిన్న రోస్టెడ్ చెన్న దాల్ చూపించాను కదా! జస్ట్ 5 మినిట్స్‌లో ఎయిర్ ఫ్రైయర్‌లో మనకి అవి కుక్ అయిపోతాయి అనమాట స్ట్రెస్ లేకుండా. లేదంటే వేయించిన పల్లీలు మనం రెడీగా కూడా తయారు చేసి పెట్టుకుంటే ఒక బాక్స్‌లో ఇన్స్టెంట్‌గా చట్నీ అప్పటికప్పుడు చాలా తొందరగా అయిపోతుందండి. అలా నేను వేయించిన పల్లీలు తీసుకొని కొంచెం నేను దాంట్లో జీలకర్ర, పచ్చి కొబ్బరి వేసుకుంటే టేస్ట్ ఎలివేట్ అవుతుందండి ఈ చట్నీలో. పచ్చి కొబ్బరి వేసి ఇందులో ఉప్పు, కారం వేశానండి. పచ్చిమిర్చి, ఎండుమిర్చి 2 నా దగ్గర లేవు రైట్ టైంలో. అప్పుడు నేను ఇమ్మీడియేట్‌గా కొద్దిగా ఎండు కారమే వేశాను. రెగ్యులర్‌గా యూజ్ చేసే కారం. బావుంటుందో లేదో అనుకున్నాను. కానీ చాలా టేస్టీగా ఉందండి. అందుకే మీకు చూపిస్తున్నాను. ఇది మనకి ఎప్పుడైనా ఎమర్జెన్సీలో మనకి ఈ రకంగా ఉపయోగించుకోవడానికి. ఇందులో పచ్చి కొబ్బరి వేయడం వల్ల టేస్ట్ ఎలివేట్ అయింది. ఈ నూరేటప్పుడు మిక్సీ గ్రైండర్‌లో వేసేటప్పుడు మాత్రం పచ్చి వెల్లుల్లిపాయి, పచ్చి ఉల్లిపాయి, కొద్దిగా చింతపండు అండి. చింతపండు ఎక్కువ వేసుకుంటే చట్నీ పుల్లగా అయిపోతుంది. సో, చింతపండు చాలా తక్కువగా వేసుకోవాలి. వేయించేటప్పుడు పల్లీలు, పుట్నాలు, జీలకర్ర, కొబ్బరి వేస్తూ అందులోనే ఉప్పు, కారం కూడా వేశానండి. కారం అనేది పచ్చిగా రాకుండా, స్మెల్ రాకుండా వేశాను. అయితే అలా పల్లీ చట్నీ కొంచెం పెరుగు వేసుకున్నాను రుబ్బేటప్పుడు. పెరుగు వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. సాఫ్ట్‌గా, సూతింగ్‌గా ఉంటుంది. మీ దగ్గర పెరుగు లేకపోతే వాటర్‌తో కూడా వేసుకొని చేసుకోవచ్చు. అయితే పచ్చి కొబ్బరి దీనికి చాలా టేస్ట్‌నిస్తుంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే పచ్చిమిర్చి కానీ, ఎండుమిర్చి కానీ లేనప్పుడు టేస్ట్ బావుంటుందా అని నేను ఒకసారి ట్రై చేశాను. కానీ చాలా బావుందండి టేస్ట్. అలా రైస్ కుక్కర్, ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్‌లో మనం ఇడ్లీ పెట్టడం వల్ల, మనం దాన్ని చెక్ చేయకుండా కూడా ఆ టైంలో అది ఆఫ్ అయిపోతుంది. ఆటోమేటిక్‌గా ఆఫ్ అయిపోతుంది. చక్కగా అలా కిచెన్‌లో నాకు ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ అనేది హెల్ప్ చేసింది. ఈ చట్నీలో మనం వేసిన పచ్చి ఉల్లిపాయ, పచ్చి వెల్లుల్లిపాయ వల్ల తప్పకుండా టేస్ట్ అనేది పల్లి టేస్ట్ చాలా ఎలివేట్ అవుతుందండి పల్లి పచ్చడి. దాంట్లో కొన్ని వేయించిన రోస్టెడ్ చెన్నా దాల్ కూడా వేశాను క్వాంటిటీ పెరగడానికి అంతే. ఈ రెండిటి కాంబినేషన్‌లో ఇడ్లీ, చట్నీ చాలా బాగున్నాయి. అయితే యూస్ఫుల్ టిప్స్‌లో ఈ 2 టిప్స్ ఉపయోగించుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.